తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ప్రాణత్యాగం చేసిన అమరుడు దొడ్డి కొమరయ్య స్ఫూర్తి నేటి తరానికి మార్గదర్శకమని రాష్ట్ర కుర్మ సంఘం ఉపాధ్యక్షుడు 40వ డివిజన్ కార్పొరేటర్ మరుపల్ల రవి అన్నారు. వరంగల్ ముఖ్య కూడలిలో దొడ్డి కొమరయ్య విగ్రహానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. దొడ్డి కొమరయ్య 99వ జయంతి సందర్భంగా ఉర్సు చెరువు సమీపంలోని దొడ్డి కొమరయ్య నగర్ కాలనీలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మరుపల్ల రవి దొడ్డి కొమరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రజలకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాలనీ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు కుండెరాజు, టంటం నరసింహ, పొలం రంజిత, చీర కవిత, ముందరమ చంద, శిరీష తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వాలు నాయకులు చెప్పుకోవడం జరుగుతుంది కానీ దొడ్డి కొమరయ్య గారి ఒక విగ్రహం స్థాపన ఆలోచన అధికారులకు కానీ ప్రజాప్రతినిధులు లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. దొడ్డి కొమరయ్య మరణం తర్వాతనే ఆ రోజు పెట్టుబడిదారి దొరల పాలనకు వ్యతిరేకంగా యావత్ తెలంగాణ ప్రాంతం ఈ ఉద్యమించడం వల్ల ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి ఒక మార్గం ఏర్పడ్డదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. వరంగల్ ఉమ్మడి జిల్లాలోని కడివెండి గ్రామంలో సామాన్య కుటుంబంలో పుట్టిన దొడ్డి కొమరయ్య గారు తన అన్న మల్లయ్య చేస్తున్న పోరాటానికి మద్దతుగా ఆ ర్యాలీలో వెళ్తుండగా దొంగచాటుగా కొంతమంది పెట్టుబడిదారులు భూస్వాములు వీళ్ళందరూ కలిసి దొంగచాటున కాల్పులు జరగడం వల్ల ఇవాళ దొడ్డి కొమరయ్య గారు మరణించడం జరిగింది. మరి ఈరోజు వారి యొక్క స్ఫూర్తిని గుర్తుంచుకొని ఈ ఉర్సు బైపాస్ రోడ్లో ఉన్న మీరు నివసించే ప్రాంతానికి దొడ్డి కొమరయ్య నగరాన్ని పేరు పెట్టుకోవడం గొప్పతనం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈరోజు వరంగల్ సమావేశంలో జరిగే దాంట్లో కూడా నేను డిమాండ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే వరంగల్ జిల్లాలో హెడ్ క్వార్టర్స్లో ప్రభుత్వ పరంగా దొడ్డి కొమరయ్య గారి విగ్రహంను స్థాపించాలని నెలకొల్పాలని కూడా ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తానని కూడా ఈ సందర్భంగానే తెలియజేస్తున్నాను.